ప్రభు మరి ఒక నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టినందులకై, అలాగే మొదటి ప్రభు పునరుత్థాన దినమందు ఇలాగ దేవుని మందిరంలో ఆయన ప్రజలతో కలిసి సహవాసంలో ప్రభు బల్ల చుట్టూ చేరి ప్రభును, ఆయన మహిమ మహాత్మ్యములను, ఆయన ఆశ్చర్య కార్యములను మనము తలంచుకుంటూ ప్రభును ఆరాధించి ఆయన సేవించడానికి ఇచ్చిన ఈ చక్కని సమయము తరుణానికై కృపను బట్టి ప్రభును స్తుతించి గణపరచుదుముగాక. ఇప్పుడు మనం వ్యక్తిగతంగా ప్రభును ఆరాధించుట్లో, వ్యక్తిగతంగా అంటే బిగ్గరగా కానీ మౌనంగా కానీ ప్రవేశించగమనుపు దేవుని వాక్యములో నుండి 122వ కీర్తనల గ్రంథం కీర్తన అంతా కూడా చదువుకుందాం మార్చి. ఈ సంవత్సరం మన మోటో ముఖ్య వాగ్దానము ఇందులో మనము చూస్తాం. 31వ తారీఖు, 1వ తారీఖు తెల్లవారుజామున, 1వ తారీఖు మార్నింగ్ మనం తలస్తూ వచ్చాం. అందరము మార్చి చదువుకుందాం. యాత్ర కీర్తన దావీదుది. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, జీవము గల అద్వితీయ సత్యదేవ, కృపాధారముగు మా దేవ, మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున పవిత్రమైన మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ మీ సన్నిధిని ప్రవేశిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. 2026వ సంవత్సరం మొదటి ప్రభు దినాన ఈ మందిరంలో మిమ్మల్ని ఆరాధించి సేవింపమని సమకూర్చారు. మా గమనాధ్యక్ష మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మాతో మీరు ఆత్మ ద్వారా మాట్లాడి యోగ్యముగా మీకు అంగీకారముగా ఆరాధించి సేవించుటకై మమ్మల్ని మీరు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం విశేషంగా ఆ మోటో కార్డ్ ప్రామిస్లోనికి మనం వద్దాం. 7వ వచనం, నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. ఇది యెరూషలేమును గూర్చి ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది అని. తర్వాత రెండవది, మనము 4వ వచనానికి వస్తే కనుక ఇశ్రాయేలీలు అనే మాటను మనం చూస్తాం. కాబట్టి ఒక స్థలం మాత్రమే కాదు, ఒక మందిరం మాత్రమే కాదు, ఒక నగరము అనేది మాత్రమే కాదు. ఇక్కడ రెండవదిగా దీనికి చక్కని అనుబంధంగా ప్రజలను మనం చూస్తాం, అంటే ఇశ్రాయేలీలు. కాబట్టి రెండు ప్రాముఖ్యమైన విషయాలు.
ఒకదానితో ఒకటి విడదీయలేని బంధం ఈ రెండిటి మధ్య, ఇరువురి మధ్య మనం చూస్తాం. కనుక ఇప్పుడు 4వ వచనానికి మనం వస్తే గనక, ఇశ్రాయేలీయులు అని ఆరంభించి చివరి భాగానికి అక్కడికి ఎక్కి వెళ్ళును అన్న మాట చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలీయులు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఎక్కడికి? యెరూషలేమునకు ఎక్కి వెళ్ళుదురు అని. దేవుని మందిరానికి వారు ఎక్కి వెళ్తారు. కనుక ఇక్కడ ముందు పట్టణాన్ని గూర్చి, ప్రజలను గూర్చి ఒక మాట చెప్పుకున్నాం. విడదీయలేని బంధం వారిరువురి మధ్య. రెండవది, ఆ ఇశ్రాయేలీయులు ఆ యెరూషలేము పట్టణమునకు ప్రాకారములోనికి, దేవుని మందిరములోనికి వారు ఎక్కి వెళ్ళడం అనేది మనం చూస్తాం. ఎందుకు వెళ్ళారు వారు అనేది ఇక మూడవదిగా మనం చూస్తాం. 122వ కీర్తన 4వ వచనం, యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. కనుక ఎక్కి వెళ్ళడం యొక్క ఉద్దేశం ఏమిటి అనేది మనం ఇక్కడ మూడవదిగా చూస్తాం. ది పర్పస్ ఆఫ్ దేర్ అసెండింగ్ టు దట్ హిల్ ఆఫ్ ది టెంపుల్. ఆ టెంపుల్ హిల్ ఎక్కడం యొక్క ఉద్దేశం ఏమిటి అనేది. ఈరోజు దేవుని మందిరానికి మనం వచ్చిన ఉద్దేశం ఏంటో మనకు తెలిసి ఉండాలి. ఆ ఉద్దేశాన్ని గురించి మాట్లాడుతూ యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుగా. కాబట్టి ఇది ప్రభు కొరకై వారు చేసే సేవ. ఇది మూడవదిగా మనం చూస్తాం. అక్కడికి ఎక్కి వెళ్ళు ఉద్దేశము అనేది. తర్వాత ఇక 4వదిగా మనం వస్తే 4వ వచనంలో, దేనిని బట్టి వారు యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అది 4వ ప్రాముఖ్యమైన అంశం. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామానికి కృతజ్ఞత. ఇప్పుడు 4వ తలంపు ఇక్కడ ఈ వచనంలో, దేనిని బట్టి, ఎందును బట్టి ఇశ్రాయేలీలు అక్కడికి వెళ్ళి యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు అని అంటే, ఎందును బట్టి అంటే చెప్పండి? వారు ఇశ్రాయేలీయులకు నియమించబడిన శాసనం. ఇది మనం చూస్తాం. కాబట్టి ఇక ది వెరీ థీమ్ ఆఫ్ దేర్ వర్షిప్ అండ్ గివింగ్ ప్రైజెస్ అండ్ థ్యాంక్స్ అన్టు ది లార్డ్. ప్రభువునకు వారు ఆరాధన, స్తుతి, కృతజ్ఞతలు అర్పించేటటువంటి ఆధారం, అందుకైన ముఖ్యాంశము ఇక్కడ మనం చూస్తాం. ఇది 4వది. శాసనము అని, శాసనమును బట్టి అని. అయితే 5వది, అసలు ఏమిటా శాసనము? ఆ శాసనము ఏమిటి? ఇక్కడ శాసనం అని మనకు తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో టెస్టిమనీ అని మనము చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుంది? టెస్టిమనీ అని ఉంది. టెస్టిమనీ అని అంటే మనం మామూలుగా భాషాంతరం చేస్తే తెలుగులో సాక్ష్యం. కాబట్టి సాక్ష్యము అనేది మనం చూస్తాం. కనుక ఏమిటి సాక్ష్యము అనేది, ఆ శాసనం ఏమిటి, ఆ టెస్టిమనీ ఏంటి, అదే ఇప్పుడు 5వదిగా ముఖ్యంగా మనం ధ్యానం చేయబోతాం ఈ వచనంలో. ఇప్పుడు అందును బట్టే ఈ వారు ఎక్కి వెళ్ళేటటువంటి ఆ యెరూషలేములోని ఆలయానికి మనము గమనిస్తే నిర్గమాకాండం 25వ అధ్యాయంలో దానికి ఒక పేరు వచ్చింది. ఏం పేరు వచ్చింది దానికి?
నిర్గమకాండం 15వ అధ్యాయము 21వ వచనం. క్షమించండి, ఇక్కడికంటే ఇంకా బాగా 17వ అధ్యాయము సంఖ్యాకాండం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. 17వ అధ్యాయము సంఖ్యాకాండం. ఏమని పేరు వచ్చింది దానికి? 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి. ఇప్పుడు ఆ గుడారానికి ఒక పేరు వచ్చింది. ఏం పేరు వచ్చింది? సాక్ష్యపు గుడారం. అద్భుతమైన సంగతి ఏంటనంటే, ప్రకటన గ్రంథంలో కూడా ఈ సాక్ష్యపు గుడారము అనే మాట వాడబడము మనము చూస్తాం. ప్రకటన గ్రంథం ఒక వచనం చూపిస్తున్నాడంతే, అక్కడ మనమే వ్యాఖ్యానం చేసుకోపోవడం లేదు. కానీ 15వ అధ్యాయము 15వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన 15. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము. కాబట్టి ఆలయము ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, ఆలయంలో సాక్ష్యపు గుడారమైన సంబంధమైన సాక్ష్యపు గుడారం సంబంధమైన ఆలయం పరలోకంలో మనం చూస్తాం. సరే, ప్రాముఖ్యమైన తలంపు మనసులో ఉంచుకుందాం. ఇప్పుడు దీనికి సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో, అలా ప్రకటన గ్రంథంలో సాక్ష్యపు గుడారం అని ఎందుకు పేరు వచ్చింది అని అంటే, ఆ గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంది. ఆ నిబంధన మందసంలో ప్రభువైన దేవుడు మోషేతో చెప్పినట్టు దేవుడు మోషేకు ఇచ్చిన ఆ సాక్ష్యాలను తీసుకొని వెళ్ళి అందులో ఉంచాడు అని. అందుకని దానికి సాక్ష్యపు మందసమని, సాక్ష్యపు గుడారమని దానికి పేరు వచ్చింది. కాబట్టి ఈ గుడారంలో ఉన్నవన్నీ కూడా సాక్ష్యమిస్తూ ఉన్నవి అని, సాక్ష్యమిస్తూ ఉన్నాయి. 29వ కీర్తనలో మనం చూస్తాం, ఆలయం అందున్నవన్నీ ఆయనకే ప్రభావము అని అంటూ ఉన్నాయి. లేకపోతే ఈ సృష్టి ఆలయం, ఈ సార్వత్రిక ఆలయంలో ఉండే సమస్తము కూడా సాక్ష్యమిస్తూ ఉన్నాయి. కాబట్టి యెరూషలేములోని ఆ మందిరం సాక్ష్యపు సంబంధమైన మందిరం. అందున్న ప్రతి వస్తువు, విశేషంగా మందసం, అందులో దేవుడిచ్చిన శాసనాలు మోషే ఉంచాడు, సాక్ష్యమిస్తూ ఉన్నాయి అని. సరే, సుదీర్ఘంగా మనం ఇప్పటికే చెప్పుకున్నాము, అంతసేపు కూడా చెప్పుకోకూడదు ఈ విషయాలు. మనము ముఖ్యంగా పాయింట్కి వెళ్ళిపోదాం. అంటే ఇదంతా చాలా ప్రాముఖ్యమైనది ముందు అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు అసలు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ సాక్ష్యాలను దేవుడు ఏమైతే మోషేకి ఇచ్చాడో, నిర్గమకాండం 25వ అధ్యాయంలో అదే మాట దేవుడు వాడాడు మోషేతో. రండి, 21వ వచనం. నిర్గమ 25:21. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. 22. అక్కడ నేను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి ఏటగా మనకుంది. కనుక ఇప్పుడు దేవుడు శాసనాలు ఇచ్చాడు. ఆ శాసనాలు మోషే అక్కడ పెట్టాడు మందసంలో. కాబట్టి అది సాక్ష్యపు మందసమని, ఆ మందసం అక్కడ గుడారంలో ఉంది కనుక సాక్ష్యపు గుడారము అని దానికి పేరు. చాలా విపులంగానే ప్రభు ఈ తలంపు మన గమనానికి తీసుకొని వచ్చాడు. అయితే ఇప్పుడు తెలుగులోనేమో శాసనములు అని ఉంది. 1 కాదు, 122వ కీర్తన 7:4లో రాయబడినట్లు. ఇక్కడ నిర్గమ 25వ అధ్యాయం 21
లో మనం చూస్తే లు వాడాడు, బహువచనం, శాసనములు. అందుకని ఆ మందసంలో ఏముంచాడో వాటిని గూర్చి మనం గన తలస్తే బాగుంటుంది. ఏముంచాడు ఆ మందసంలో? నిర్గమాకాండంలో మనం గమనించినప్పుడు 16వ అధ్యాయం, క్షమించండి, నిర్గమాకాండము 16వ అధ్యాయం. ఏం పెట్టమన్నాడు, ఏమిచ్చాడు దేవుడు మోషేకు అనే విషయానికన మనం వస్తే 16 వచనాలలో ఒక పేరు దానికి పెట్టబడింది. ఇశ్రాయేలీలకు అరణ్యములో భుజించడానికి దేవుడు పంపినటువంటి ఆహారం. ఏం పేరు దాని పేరు? మన్నా అన్న. సరే, దాని గురించి వ్యాఖ్యానించాం. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు అని అంటే 33వ వచనం. కాబట్టి మోషే అహరోనుతో, నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొంటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. 34. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబట్టుకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దానిని పెట్టెను. కాబట్టి మొట్టమొదటిది ఏమిటి? మన్నా. ఒక ఓమేరు పట్టు పాత్ర తీసుకొని, బంగారు పాత్ర, అందులో పోసి మోషేతో దేవుడు చెప్పిన ప్రకారం అహరోను తీసుకుని వెళ్ళి ఆ మందసంలో ఉంచాడు. కాబట్టి ఇప్పుడు దానికి మొదటి సాక్ష్యం ఇక్కడ మనము చూస్తాం. 3 ఒకేసారి చెబుతానులే ఏంటి అనేది. రెండవ సాక్ష్యం ఏమిటి అనే విషయానికి గన మనం వస్తే రండి, సంఖ్యాకాండం లేకపోతే నిర్గమాకాండానికి వెళదాం. నిర్గమాకాండం 30, నిర్గమాకాండం, క్షమించండి, సంఖ్యాకాండం. అంటే అసలు అంశం ఈ రెండవ తలంపును గురించి నిర్గమలో మనం చూస్తాం, కానీ సంఖ్యాకాండాన్ని వెళ్దాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం. 17వ అధ్యాయము సంఖ్యాకాండము 8వ వచనం. లేదు, ఇంకా పైన మనం 4వ వచనం నుంచి, నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. 5 అయిపోయింది, 12 ఉంచాడు. ఆ తర్వాత అల్టిమేట్గా చివరికి వచ్చేటప్పటికి ఏముంచాడట? 10వ వచనం. అక్కడ అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచు. 10వ వచనం, 17వ అధ్యాయము 10వ వచనం. రెండవ వస్తువు కర్రను, అహరోను కర్రను అక్కడ పెట్టాడు, శాసనం. కాబట్టి మొదటిదేమో నిర్గమ 16వ అధ్యాయం 33, 34 ప్రకారం మన్నాగల బంగారు పాత్ర. రెండవదేమో సంఖ్యాకాండం 17వ అధ్యాయము ఈ 10వ వచనం ప్రకారము అక్కడ అహరోను చిగిరించిన కర్రను అక్కడ ఉంచారు. ఇది రెండవ సాక్ష్యం. తర్వాత మూడవ సాక్ష్యాన్ని మనం వెళ్తే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం. రండి దయచేసి, ఆ మందసములో ఇంకా ఏముంచాడు అనే విషయాన్ని గురించి ఇక్కడ 2వ వచనం. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలు నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందసంలో వాటిని ఉంచవలెనని వాటితో చెప్పి. చూసారా? నీవు వాటిని ఆ మందసములో ఉంచవలెను. ఏముంచాలి అనే విషయాన్ని చూస్తే పగలగొట్టిన మొదటి పలకల మీదున్న మాటలను దేవుడు మళ్ళీ మోషే చేసుకొని వెళితే ఆ పలకల మీద చేవ్రాతో వ్రాసిన దేవుడు ఈ మాట చెప్పాడు. అప్పుడు మోషే ఏం చేశాడు? 5వ వచనం, నేను చేసిన మందసంలో ఆ పలకలను
ఉంచితిని, నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని అని అన్నాడు. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు వాటిని దానిలో ఉంచితిని అన్నాడు. కాడు మూడవదిగా మందసంలో ఏముంచాడంటండి? శాసనముల పలకలను ఉంచాడు. ఇప్పుడు పలకలనే మాట మీకు అర్థం కావాలి. నిర్గమ 32వ అధ్యాయంలో దేవుడు 2 పలకల మీద ఆయన చేవ్రాత వ్రాసి మోషేకి ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలు అవిధేయతను బట్టి వాటిని పగలగొట్టాడు మోషే. ఆ తర్వాత మళ్ళీ దేవుడు మోషేతో అన్నాడు, నీవు 2 పలకలు తీసుకొని కొండ ఎక్కిరా, చేసి తీసుకొనిరా, నేను వాటి మీద రాసి మళ్ళీ నీకు ఇస్తాను అన్నాడు. అది ఇచ్చాడు. ఆ పలకలను తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచమన్నాడు, శాసనములు గల మందసములు. కాబట్టి ఇప్పుడు 3 వస్తువులు ఉంచాడు అక్కడ. క్లియర్గా మనం చూచాం. చెప్పండి 3 వస్తువులు ఏంటో? మొదటిది ఏమిటి? మన్నా గల బంగారు పాత్ర. రెండవది ఏంటి? చిగురించిన అహరోను చేతికరం. మూడవది ఏంటి? 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు. 3 ఉంచాడు. ఈ మూడిటి గురించి మాట్లాడేటప్పుడల్లా టెస్ట్ మనీ అని వాడాడు. టెస్ట్ మనీ విచ్ ఐ షాల్ గివ్ యూ. నిర్గమ 25వ అధ్యాయము 21లో ది టెస్ట్ మనీ విచ్ షల్ ఐ గివ్ ది, గో అండ్ టేక్ దెమ్ అండ్ కీప్ ఇన్ ది ఆర్క్ ఆఫ్ ది కవరెంట్ బిఫోర్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఉండే ఆ నిబంధన మందసంలో నేను నీకిచ్చు ఈ శాసనములు సాక్ష్యములను తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టు అన్నాడు. కాబట్టి ఇప్పుడు 3. ఈ 3 ఏమి సాక్ష్యం ఇస్తున్నాయి? ప్రాముఖ్యమైన మాటకు వస్తున్నాం. కానీ 1, మన్నాగల బంగారు పాత్ర ఇచ్చే సాక్ష్యం ఏమిటి అని అంటే, ఆ రోజున ఇశ్రాయేలీలు మాకెవరు మాంసం పెట్టెదరు అని చెప్పి మోషే మీదను అహరోను మీదను వారు సనుగుకొన్నారు. 16వ అధ్యాయము నిర్గమాకాండం 8వ వచనం. మరియు మోషే ఏపాటి వాడు? మోషే, మీరు తినుటకై సాయంకాలం మాంసమును ఉదయం చాలినంత యెహోవా మీకు, మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే వినుచుండగా. సరే, ఎక్కువ మాటలు నేను చెప్పడం లేదు, చూపడం లేదు. కాబట్టి సనుగులను యెహోవా చూసి, కనుక మందసములో ఉంచబడిన ఈ మన్నాగల బంగారు పాత్ర ఇశ్రాయేలీయుల సనుగులను గూర్చిన సాక్ష్యం చెబుతూ ఉంది, సాక్ష్యం ఇస్తూ ఉంది. మోషే మీదను అహరోను మీదను యెహోవా మీదను. ఈ సనుగులు గూర్చి సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు మోషేతో ఒక పదం వాడారు. ఈ సనుగులంటే కాదు, ఇంకా చాలా సనుగులే వాళ్ళు. అప్పుడు వారు అంటారు, మేము సనిగి యెహోవాకును మీకును విరోధముగా పాపము చేశాం. కాబట్టి పాపము అనే సనుగుడు అనే ఈ పాపాన్ని గూర్చి సాక్ష్యం అక్కడ పదిలం చేశాడు దేవుడు. 2వ మాటకు వద్దాం. 17వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో ఇక్కడ ఇంకో పదం యాడ్ చేశారు చక్కగా, అది చాలా అవసరం. టోకెన్ అని వాడాడు, ఆనవాలు అనే మాట. సంఖ్యాకాండం 17వ అధ్యాయము రండి దయచేసి 10వ వచనం. యెహోవా మోషేతో ఇట్లను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా అది తీసుకొని వెళ్ళి ఎక్కడ ఉంచు? నీవు మందసములో ఉంచు. కాబట్టి 2వదిగా చిగురించిన అహరోను కర్ర ఇస్తున్న సాక్ష్యం ఏమిటి? ఇశ్రాయేలు గూర్చి అంటే వారి తిరుగుబాటును గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇది 2వ సాక్ష్యం. తిరుగుబాటు పాపమా కాదా? తిరుగుబాటు పాపము అనేది వాక్యంలో మనం స్పష్టంగానే చూస్తాం. తిరుగుబాటు అంటే దేవుడు ఏమైతే ఏర్పాటు చేశాడో, నియమించాడో, ఒక ఆజ్ఞ కానీ, ఒక మనిషి కానీ, ఒక విధి కానీ, దాన్ని అతిక్రమించి దాన్ని ఎదిరించడం తిరుగుబాటు అంటారు. అది ఆదాముతోనే మొదలైంది. సరే,
ఇప్పుడు రెండవ సాక్ష్యం ఇశ్రాయేలు తిరుగుబాటుకు వచ్చిన సాక్ష్యం. మూడవ సాక్ష్యం మరొకటి మనం చూసాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో అవేంటి? 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలు. అవి ఏం చూపిస్తున్నది అని అంటే, దేవుడు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏమిటి? ఈ భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, భూమి క్రింద కానీ మరి ఏ రూపమును చేసుకోకూడదు, రూపమునకు మీరు సాగిలపడకూడదు అని ప్రభువైన దేవుడు స్పష్టంగా చెప్పాడు. అయితే ఆ పలకలు పట్టుకొని మోషే కిందికి వస్తుంటుండగానే ఏం చేసుకున్నారు? దూడం చేసుకున్నారు. చేసుకొని అంతటితో ఊరకుండలే. ఐగుప్తు దేశంలోంచి తీసుకువచ్చిన యెహోవా కాబట్టి ఇప్పుడు వారు ఆజ్ఞకు అవిధేయులైనారు. అవిధేయులు. ఆదాముకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అవిధేయత చూపాడు. కాబట్టే రోమ 5వ అధ్యాయంలో ఒక్క మనిషిని అవిధేయత ద్వారా పాపం అన్నాడు. కాబట్టి మూడవదిగా ఇశ్రాయేలుకు అవిధేయత, పాపం, 3 సంగతులు. సరే, ఈరోజు ఇవి మనలో లేవా? ఇవి మనల గూర్చి కాదా? వాస్తవంగా ఇవి మనల గూర్చి కూడా. ఒక మనిషి నుంచి ఆరంభమై ఇలాగ వ్యాపిస్తూ వచ్చినాయి. ఈరోజు మానవులందరి జీవితంలో కూడా మనలు గూర్చిన సాక్ష్యం ఈ 3 ఏం చెప్తున్నాయంటే, మన సనుగుడనే పాపను గూర్చి, మన తిరుగుబాటు అనే పాపను గూర్చి, మన అవిధేయత అనే పాపమును గూర్చి. కాబట్టి ఇశ్రాయేలీలు అక్కడికి ఎక్కి వెళ్ళినప్పుడు ఆ మందసంలో, ఆ శాసనముల సాక్ష్యం గుడారంలో, కాబట్టి ఇవి వారికి జ్ఞాపకం వస్తాయి. సరే, ఇప్పుడు 3 సంగతులు గురించి క్లుప్తంగా సంగ్రహంగా ఒక్క పదంలో వాడితే ఈ 3 ఇశ్రాయేలు పాపమును గూర్చి ఈరోజు ప్రపంచంలో ఉండే మానవాళ్ళందరినీ పాపమును గూర్చి సాక్ష్యం ఇచ్చే సాక్ష్యాలు అని. అయితే అద్భుతమైన దేవుడు ఏం చెప్పాడు మోషేతో? 17వ అధ్యాయము 10వ వచనంలో ఆనవాలుగా అన్నటువంటి మాట, ఆనవాలుగా అన్న మాటను మనము చూస్తాం. కాబట్టి ఇవన్నీ మన పాపములకు ఆనవాళ్ళు లేవని మనం చెప్పలేం. ఈరోజు మనలో ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితంలో కూడా జన్మించిన పాపలు, జీవించే కాళ్ళ పాపానికి అనేకమైన ఆనవాళ్ళు చాలా ఉన్నాయి. అవన్నీ మన పాపలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అయితే దేవుడు వాటిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వాటిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉండడం అనేది ఆయనకు అభిష్టం కాదు. అందుకనే ఏం చేశాడో చూద్దాం. అవి జ్ఞాపకం వస్తుంటే ప్రభుని ఎలాగో ఆరాధించి ఆయనకు ఎలాగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలరు, ఆ ప్రాకారంలో, ఆ కొండ మీద ఆలయంలో ఎలాగ చేయగలరు అని. అందుకనే ఇప్పుడు రండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం. దేవుడు మోషేతో ఏమన్నాడు చూచారా? 10వ వచనం. నేను చివరి భాగం మధ్యలో నుంచి చదువుతున్నాను, చివరి భాగం చదువుతున్నాను. వారు చావకుండానట్లు నాకు వినబడకుండా వారి సనుగులను, కేవలం అంటే సనుగులే కాదు, వారి తిరుగుబాటు, వారి అవిధేయతను అణచి మాన్పివేసిన వాడవు అవును. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మోషేతో దేవుడు అన్నాడు, మోషే వాటిని నువ్వు అణచివేయాలి, వాటిని నువ్వు మాన్పివేసేయాలి. అవి నా ఎదుట ఏమాత్రము ఉండకూడదు. కాబట్టి అది నా ఉద్దేశం. అవును, ప్రభు అయిన దేవుడు ఎల్లప్పుడూ మన పాపలు జ్ఞాపకం చేసుకోడు. వాటి గురించి మనతో ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు. ఇక ఎన్నటికీ జ్ఞాపకం రాకుండా ఆయన వాటిని తన వీపు వెనుకన వేసుకున్నాడు. వాక్యంలో మనం చూస్తాం. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం ఆయన
చేశాడని వాక్యంలో మనం చూస్తాం. ఇశ్రాయేలుకు పాపం వెతికినను కనపడదని ఇర్మియాలో మనం చూస్తాం. మీకా 7వ అధ్యాయంలో వారి పాపములను సముద్ర అగాధములో పడవేశాడని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో సముద్రం ఇకను లేదుట. ఒకవేళ ఇప్పుడు సముద్రం దగ్గర వెళితే మా పాపాలన్నీ దీంట్లో పడేసినాయి, నిజమే, సముద్రం వైపు చూసి నా పాపాలన్నీ దీంట్లో వేసాడు, అగాధంలో ఉన్నాయి, అయినా ప్రభు కనపడకుండా చేశాడు, దేవుని స్తోత్రం అని చెప్పండి సముద్రం పోయినప్పుడల్లా. అయితే అక్కడికి వెళితే పరలోకానికి సముద్రం కూడా లేదు అంటే ఇంకా అది కూడా ఏమీ లేదు. కాబట్టి ఇది మనం దేవుని యొక్క అభిష్టం మోషేతో చెప్పాడు, వాటిని నువ్వు అణచి వాటిని నువ్వు ఏం చేయాలా, మాన్పేయాలి. అంతేకాదు మరొక ప్రాముఖ్యమైన మాట ఉంది ఇక్కడ. రండి, ఏమిటి? 10వ వచనం చివరి భాగం, వారు చావకుండానట్లు అన్నమాట. వారు చావకూడదు. కాబట్టి వారు చావకూడదు. దేవుడు ఆయన రాసిన శాసనంలో పాపం చేయవాడెవడో వాడు ఏం కావాలి, మరణం పొందాలి. అయితే ఇప్పుడు ఆయన అంటాడు, వారు చావకూడదు, వారు మరణించకూడదు, వారి పాపమును బట్టి, నేను మళ్ళీ ఆ పదాలన్నీ వాడవలే, వారి పాపమును బట్టి వారు మరణించకూడదు, అది నాకు ఇష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గంతో మరణించటం వలన ఆత్మకు సంతోషం ఉండునా, వాడు మరలి బ్రతుకటం వలన నేను సంతోషిస్తా. కాబట్టి ఓ మోషే, వారు చావకూడదయ్యా, వారు చావకూడదు. అంతేకాదు వారి పాపలు నాకు ఏం కాకూడదు, వినపడకూడదు, నాకు వినపడకూడదు. కాబట్టి నువ్వు ఏం చేయంటే వాటిని నువ్వు అణచివేసి వాటిని మాన్పివేసి వారికి మరణం లేకుండా నువ్వు చేయి. ఓయమ్మ, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది! ఈరోజు మనందరి విషయంలో ఆయన ప్రేమ లాంటిది. కాబట్టి మనం చావకుండానట్లు ఆయన మన పాపంలో అణిచి వాటిని మాన్పివేయడం అంట, మాన్పివేయడం అంట. ఇక పాపాలు లేవు, వీళ్ళు చేయలేదు అన్నంతగా మాన్పివేశాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆహా, దేవుని యొక్క ప్రేమ ఎంత అద్భుతమైంది, ఎంత ఆశ్చర్యమైంది, ఎంత అసమానమైంది. ఈరోజు నా పట్ల ఆయన ప్రేమ, నేను ఈ పాపం చేశా, ఇది కాదు, 3 కాదు, ఎన్నో. అందుకే ఒక్క మాటలోనే పాపాన్ని వాడా. అటు పాపాన్ని బట్టి నా జీవితాలు నేను మరణానికి పాత్రను. అయితే నా దేవుడు అన్నాడు, వాడు చావకూడదు, అది నాకు వినపడకూడదు, అది కనబడకూడదు, అది పూర్తిగా మాన్పివేసేయాలి అని మోషేతో దేవుడు చెప్పాడు. సరే, ఇది ఎలాగా సాధ్యం? అది ఎలాగా సాధ్యమవుతుంది? రండి దయచేసి ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి మనము చూస్తాం. మనం 10వ వచనం, అంటే మొదటి నుంచి చెప్పుకుండా వస్తున్నాం ఈ పదం, కానీ పర్టికులర్గా జ్ఞాపం చేసి, శాసనముల ఎదుట దానిని ఉంచుము అంటే, దానికి శాసనములు ఎదుట దానికంటే నిర్గమకాండంలో ఆ పదం చెప్పుకోవడం మంచిది. 25వ అధ్యాయం, నిర్గమకాండం 25వ అధ్యాయము 21 అండి. నీకు ఆ మందసములో ఉంచవలెను. బాగా గమనించండి. ఒంగోలు వారికి ప్రత్యక్ష కూడా వచ్చే జ్ఞానం కొరత కాదు. అయితే చాలామంది కొరత వాళ్ళు వస్తానే పెరుగుతూనే ఉన్నారు. కాబట్టి ప్రభు ఈ తలంపులు మళ్ళీ మన ముందు తెస్తున్నాడు. కాబట్టి వాడు చావకుండా ఉండాలంటే, అవి కనపడకుండా ఉండాలంటే, అవి పూర్తిగా మాన్పివేయాలంటే, వాడు చావకుండా ఉండాలంటే అల్టిమేట్గా నీవు వాటిని తీసుకుని వెళ్ళి ఎక్కడుంచు,
ఆ మన్నా గల బంగారు పాత్రను, చిగిరించిన అహరోను కర్రను, ఆ శాసన పలకలను ఎక్కడ ఉంచు? మందసంలో ఉంచన్నాడు. గమనించండి, ఈ మందసం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మందసం. కాబట్టి ఇవన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఇవన్నీ ఆయనలో ఉంచబడ్డాయి. ఇవన్నీ ఆయనకు ఆపాదించబడ్డాయి. సరే, ఎక్కువగా వ్యాఖ్యానించం మనం. ఆ తర్వాత ఇప్పుడు ఉదాహరణగా ఆ మందసం అనేది ఒక చెక్క పెట్టె, లోపల వెలుపల బంగారు రేకు పొదిగారు, దాని లోపల ఉంచాలి. అంటే దానికి ఏంటో నేను మీకు చెప్పా. మందసం యేసయ్య, ఆయనలో, ఆయన మీద. ఆ తర్వాత ఇంకో మాట మనం చూస్తాం. ఏమిటి ఇంకో మాట? నిర్గమకాండం 25వ అధ్యాయం. 25వ అధ్యాయం నిర్గమకాండం. తొట్టి వంటిది అన్నప్పుడు ఆ తొట్టిలో పెడితే తొంగి చూస్తే కనపడకుండా ఉంటాయా? ఏం తొట్టిలో పెట్టిన తర్వాత తొంగి చూస్తే కనపడకుండా ఉంటాయా అని అడుగుతున్నా. ఏం నోరు ఇప్పడం లేదే? చలి ఇంకా ఎక్కువైందా ఏంది? కనపడతాయా కనపడవా? కనపడతాయి. అయితే ఆయనేమో కనపడకుండా, వినపడకుండా, జ్ఞాపకం రాకుండా ఆయన అన్నాడే. మరి ఏం చేయాలి? అందుకే రెండవది దయచేసి 25వ అధ్యాయము నిర్గమకాండం 18వ వచనం, 17. నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను అన్నాడు. ఆ తర్వాత కిందకు వస్తే మనం దాన్ని ఏ కారణంగా చేయాలంతా చెప్పాడు. ఆ తర్వాత 20వ వచనంలో కరుణాపీఠం చివరి భాగంలో నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద ఉంచవలను. ఆ మందసానికి ఏమేమన్నాడు? ఇప్పుడు మోత ఏమన్నాడు? మా వాడుక భాషలో మాట్లాడుకుందాం. ఆ మందసానికి ఏమేమన్నాడు? మోత ఏమన్నాడు? ఏం మూత? మూత పేరు ఏం పేరు? ఏం చెప్పలే. బైబిల్ చూడడం లేదా మీరు? బైబిల్ చదవబట్టుకున్నారు కదా, చదువుతున్నాం కదా బైబిల్లో. కరుణాపీఠం అచ్చం మేలి బంగారుతో చేసి ఆ కరుణాపీఠమును ఆ మందసం మీద ఉంచు, ఆ తొట్టి మీద ఉంచు. అప్పుడు ఏమైనా ఇవన్నీగా మోయబడ్డాయి. ఇది రెండవది మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకా మూడవది అసలైంది మనం చూస్తాం. ఈ రెండు ఉన్నా మూడవది కానీ లేకపోతే కష్టమే. ఏంటి ఆ మూడవది? లేవీకాండం దయచేసి 16వ అధ్యాయం. లేవీకాండం 16వ అధ్యాయం. ఇక్కడే ఆపేసేస్తాను ఇక. 16వ అధ్యాయము లేవీకాండం 14వ వచనం అందరము కలిసి చదువుకుందాం. లేవీకాండం 14వ అధ్యాయం 16వ వచనం అందరము కలిసి. అప్పుడు అతడు ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకొని తూర్పు దిక్కున కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠం మీద తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెం 7 మారులు ప్రోక్షింపవలెను. దీని గురించి మనం చూస్తే హెబ్రీ పత్రికలో కూడా ఒక వచనం మనం అందరము కలిసి చదవడం మంచిది. తిప్పండి మీ బైబిల్లో 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. దయచేసి తిప్పండి మీ బైబిల్లో. 9వ అధ్యాయము హెబ్రీ పత్రిక 7వ వచనం. 7వ వచనం. 7వ వచనం అందరం కలిసి. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరను అతడు అర్పించును. కనుక సంవత్సరానికి ఒక్కసారి. ఎప్పుడో తెలుసా? ఏ రోజు? సంవత్సరానికి ఒకసారి. బైబిల్ స్టడీస్కి వచ్చిన వాళ్ళని చెప్పచ్చు కదా.
ఆ? పండుగల గురించి కూడా ధ్యానం చేసామే. 7 పండుగలు ఒక పండుగ ఏం పండుగ? పాప ప్రాయశ్చిత్తాత దినపు పండుగ. సరే మీ ఇష్టం. ఉంచుకుంటే ఉంచుకొని, పోగొట్టుకుంటే పోగొట్టుకోండి, పారేసుకోండి. దానికి నేనేం చేసేది లేదు కదా. సరే, ఆ దినాన యాజకుడు మనుష్యుడే కాబట్టి తాను మిగిలిన వారిలాగా పాపలో జన్మించి జీవించే వ్యక్తే కనుక తన కొరకును ప్రజల పాపముల కొరకును తాను అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ వ్రేలతో తన కరుణాపీఠం మీద ఏం చేయాలంటే అండి, రక్తాన్ని ప్రోక్షించు. రక్తము చిందించబడకుండా పాపములకు క్షమాపణ. మందసం ఉన్నా అవి పెట్టడానికి, మూయడానికి కరుణాపీఠం ఉన్నా కనపడకుండా, రక్తం దాని మీద లేకపోతే క్షమాపణ లేదు. జ్ఞాపకం వస్తూనే ఉంటాయి, శిక్ష పడుతూనే ఉంటుంది. ఇప్పుడు ముగింపుకు వస్తే ఆ రక్తం ఎవరి రక్తమో కాదు. 9:7 ఆ మాట అన్నాడు కదా పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా. 9:14 వద్దాం. చెప్పండి అందరూ ఒకసారి బిగ్గరగా చదవండి. 9:14 తెరవండి మీ బైబిల్. హెబ్రీ 9:14 అందరము నిత్యులుగా ఆత్మ ద్వారా కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందండి. నాడర్పించే అర్పణల రక్తం సంవత్సరం అర్పిస్తే ఇప్పుడు అలాంటి అవసరం లేదు. వన్స్ ఫర్ ఆల్ ది సాక్రిఫైస్ ఈజ్ మేడ్. దట్ ఈస్ ది క్రైస్ట్. ది బ్లడ్ ఈజ్ స్ప్రింకిల్. దట్ ఈస్ ది ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ది Lamb of God. That is sufficient for whole universe, for eternity. సరిపోయిన రక్తం చెందించాడు కాబట్టి ఇప్పుడు ఆరాధకునికి ఏం కలిగింది? సంపూర్ణ సిద్ధి కలిగింది. జీవముల దేవుని సేవించడానికి వారి మనస్సాక్షితో ఎక్కువగా శుద్ధి. ఈరోజు ఇది మన అనుభవం. అందుకే ప్రభువును స్తుతించి ప్రాణంగా. కాబట్టి 122వ కీర్తన 4వ వచనం సాక్ష్యపు గుడారము అని. ఇశ్రాయేలు గోత్రముల వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరుగా అక్కడికి ఎక్కి వెళ్దురు. 5 తలంపుల మనం చూసాం. 5వది విశదపరిచేటప్పుడు 3 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూసాం. ఆ వెలుగులో ఈ ఉదయకాలం ప్రభువును ఆరాధిద్దాం. అందుకనే అహరోను కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, వారు అర్పించిన అర్పణల కంటే శ్రేష్టమైన అర్పణ, ఆ నిబంధన కంటే శ్రేష్టమైన కృత నిబంధన, ఆ రక్తం కంటే మరి శ్రేష్టమైన రక్తం మన ప్రభువైన క్రీస్తు చెందించడం ద్వారా ఇటు పాపానికి పూర్తిగా నివారణ చేయబడి విశ్వసించిన వారి హృదయంలో రక్తంతో ప్రోక్షించబడినవై నివారణ చేయబడి ప్రభును ఆరాధించేందుకొరకై అర్హులుగా యోగ్యులుగా చేయబడి ఆరాధనలో ప్రవేశిద్దాం.